నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. నమః శివాయ. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 963 రోజులైందండి. ఈ రోజు 924 రోజు. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురువు గారైన శ్రీ సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనులయద వికసించునట్లుగాను, మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 964 రోజు, అంటే 2023 అక్టోబర్ 23వ తేదీ సోమవారం రోజున జ్ఞానయజ్ఞాన్ని కృష్ణ ప్రభు
దేశికేంద్రుల 74వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఏ ఆపేక్ష జనించిన ఆయాపేక్షలెల్ల మాయయని తెలియదగున్, ఆయాసమౌను దానను చీయని అవి విడువదగును సేమము కొరకై. సరిగ్గా 6:05 అయింది. 6:35కి మనకు దీని వ్యాఖ్య పూర్తవుతుందండి. 10 నిమిషాలు బ్రేక్ ఉంటుంది, తర్వాత ద్వితీయార్థం. చూడండి, ఇక్కడ అమ్మగారు సద్గురు మాత చదివే దాంట్లోనే మనకు అందులో ఉండే ఫలాన్ని ఓపెన్ చేసి తేనె మన చేతికి అందిస్తున్నారు, బోధామృతం మన చేతికి అందిస్తున్నారు. గమనించండి, ఇక్కడ యా ఉంది, ఏ యాపేక్ష అని ఉంది. ఆమె దృష్టిలో సద్గురు మాత ఆపేక్ష, ఆపేక్ష అంటే కోరిక. నిన్న మనకు ఇచ్చారాహిత్యమే స్వచ్ఛమైన బోధ అన్నారు. అంటే ఇచ్చారాహిత్యం పరిపూర్ణమే. కోరిక కోరేవాడు లేకపోతే ఆయన పరిపూర్ణుడే, ఆయనే నిజమైన నేను, ఆయనే పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే ఉత్తమ పురుషుడే నేను అనే స్పృహ కలిగి అనుభవంలో ఉండేవాడు పురుషోత్తముడే. వ్యవహారంలో నాకు తెలుసు అనడు, అనుభవంలో తానే పరిపూర్ణుడుగా విలసిల్లుతుంటాడు. అంటే రెండవది లేదు. ఆయన అనుభవం ఎట్లుందో నన్ను అడగబాకండి, ఆయన అడగండి. కానీ ఇక్కడ ఇచ్చారాహిత్యం పరిపూర్ణమే, కానీ ఇచ్చా కోరిక కోరేవాడు లేదని తెలియాలని దీంట్లో మీరు చెప్తారు కదా మా సహజంగా. ఎస్, అది ఈ పద్యంలో కూడా అదే మనకు నిన్న ఎస్టాబ్లిష్ అయింది, ప్రతిపాదన జరిగింది. అహంకారము నీకంటే వేరైనదే అని చెప్పాను. అది నిన్న జరిగింది. అహంకారం అంటే ఇచ్చ, అహంకార రహితమే నిజమైన నువ్వు. నీకంటే వేరైంది అంటే అర్థం ఏంటంటే, నీకంటే వేరైన 3 వస్తువులు చెప్పానండి. ఆ 3 ఏంటంటే, నాగేశ్వరరావు నీకంటే వేరైన వాడు, వస్తువులు నీకంటే వేరైనవి, ఇతరులందరూ నీకంటే వేరైన వాళ్ళు. ఈ 3 కానీ పరిపూర్ణమేనండి. అటువంటి పరిపూర్ణంలో మరి నాగేశ్వర ప్రసాద్ ఎందుకు తోచాడు, కారణం ఏంటి అని మీ ప్రశ్న. అవును, నాగేశ్వరరావు తోచినట్లు తెలియబడేది నాగేశ్వరరావుకే తప్ప మీకు కాదు అనేది సమాధానం. అవును, దాన్ని ఈరోజు అర్థవంతంగా చెప్పేదానికి మన ఇద్దరికి చేత కాదు కాబట్టి కృష్ణ ప్రభువులు వస్తున్నారు. ఇది బాగుందండి. అహంకారం ఇతరులు వస్తున్న మధ్య నేననేవాడు ఎందుకు ఇరుక్కున్నాడు, అది బాగుంది. ఎందుకు ఇరుక్కున్నాడంటే ఆపేక్ష. అది ఈరోజు స్టార్టింగ్ అదే బోధ. ఆపేక్ష. ఇప్పుడు సహజంగా మనం ఈ వాసనలో ఇరుక్కున్న వాళ్ళంతా ఏం చేస్తామంటే, మన బాధ మనకు స్పష్టంగా చూపిస్తా చూడండి. మన బాధ, అక్కడ మన ఇద్దరు ఉంటాం బాధలో. బాధ లేనప్పుడు ఒకడే ఉంటాడు, ఆడ మన ఇద్దరు ఉండవు. అది గురు శిష్య న్యాయంగా బోధ తెలియడం అంటే ఇట్లా చూడండి. ఏ యాపేక్ష జనించిన అంతవరకు తీసుకున్నాం. అసలు ఎట్లా జనిస్తుంది ఆపేక్ష అనేది ఇప్పుడు మనకు ప్రధానమైన ప్రశ్న. నాకైతే అదే ఇదే మెయిన్ థింగ్. ఓకే, ఆపేక్ష అంటే కోరిక. నిన్న ఇచ్చా రాహిత్యం పరిపూర్ణం అని నిన్న ప్రతిపాదన జరిగింది. ఎందుకు ఇచ్చగలుగుతుంది అనేది ఈ రోజు ప్రశ్న.
ఇచ్చ ఎందుకు కలుగుతుందంటే ఉమ్, ప్రపంచంలో పూజారి వెంకటేశం గాని, కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని, వింటున్న సర్వ శ్రోతలు ఎవరైనా గాని ఏం చేస్తామంటే ఉమ్, ఆ పేరుకు భ్రమించి పూజారి వెంకటేశానికి అనుకూలంగా అన్ని ఉండాలనుకుంటాం. ఆ, అంతే కదా. చూడండి, నాకు అనుకూలంగా నా భార్య ఉండాలి, నాకు అనుకూలంగా నా భర్త ఉండాలి, నేను చెప్పినట్టే మా నాయన వినాలి, నేను చెప్పినట్టే నా కూతురు వినాలి, నేను చెప్పినట్టు నా కొడుకు, ఎన్ని చూడు. అవును, ఇది సహజంగా ప్రతి జీవిలో ఉంటుందండి ఇది. కానీ ప్రతి దాంట్లో ఉంటే నేనేమన్నా మారుతా ఉంది. ఆ నేను అనేది ఏందనేది అర్థం అయింటే వాడు అటు కోరడు. అది రహస్యం. రహస్యం చూసుకోండి. ఇదో చూడండి, నేను చెప్పినట్లు నా భార్య వినాలి, నేను చెప్పినట్లు నా భర్త. భార్య భర్త మారినారు, నేను మారిందే. నేను మారాల. అది గుర్తించలేదు వీడు. ఆ భార్యకు భర్తకు వీళ్ళు ఒకరికొకరు దానికి అటాచ్ అయిపోతే నేను వదిలేసినారు వీళ్ళు. నిజమైన నేను పురుషోత్తముడు ఫస్ట్ పర్సన్, దాన్ని పట్టుకోలే. అవును, రహస్యం పట్టుకోండి. నేను చెప్పలేను కానీ మీకు తెలుస్తా ఉందని నాకు అర్థమవుతా ఉంది. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనెవడు అని ప్రశ్నించేది మీరు నన్నా. ఇప్పుడు నేనెవడు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే, మీరు నన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పాడు ఎవడు అనుకున్నారు? అది యాక్చువల్ మా గురుగారు చెప్పేది, నేనెవరని నేను తెలుసుకోవాలి అని ఇంకోటి చెప్తారు. అట్లా నేనెవడనని ప్రశ్నించేవాడిని ప్రశ్నించండి, ఆన్సర్ మీలో వచ్చేస్తుంది. అంతే అంతే, కరెక్ట్. నేనెవడని ప్రశ్నించేవాడిని ప్రశ్నించండి. ఈరోజు అదే పాట మనకు 74 కనపద్యం. కోరిక కోరేవాడిలో చూడాలనా బయట చూడాలనా? కోరిక మీరే చెప్పండి. ఆపేక్ష కోరికండి. కోరిక కోరేవాడిలో ఉన్నాడా బయట ఉన్నాడా? బయట లేడు. కోరేవాడిలో వండుకొని, అంటే కోరేవాడే బయటదే అని తెలియక పంచభూతాలతో తయారైన శరీరంలో పరిపూర్ణం ఉండదండి. దాన్ని మర్చిపోయినాడు. పంచభూతాలతో తయారైన మరో వస్తువుని కోరుతూ వీడు దానికంటే వేరనుకుంటా ఉన్నాడు. ఎంత వెర్రివాడు చూడు మనిషి. పంచభూతాలు ఓకేనండి. పంచభూతాలతో తయారై ఆకాశపు శూన్యపు గుర్తుతో గుర్తిరిగే పూజారి వెంకటేశం బాగా గమనించండి. పూజారి వెంకటేశం పంచభూతాలతో కూడి, మాట కూడా పంచభూతాల్లో ఒకటే కదా, శబ్ద ఆకాశం గుణ శబ్ద. అవును, పంచభూతాలతో తయారయ్యాడు. పంచభూతాలతో తయారైన వస్తువులు పరిపూర్ణం లేకుండా ఎక్కడికి పోయింది? పంచభూతాలకు ముందే ఉండే పరిపూర్ణం ఇప్పుడు లేకుండా ఎక్కడికి పోయింది? అంతేనండి, పంచభూతాల్లో తయారై పంచభూతాల్లో ఉన్న వస్తువులనే కోరుకుంటున్నాడు, పంచభూతాలతో కూడిన వస్తువునే కోరుకుంటున్నాడు. మరి ఇప్పుడు వీరు కోరేది వీడే కదా, అంటే నాగేశ్వర ప్రసాదే కదా, కోరే వస్తువు కూడా అదే కదా. అంతే, కోరాల్సిన అవసరం లేనప్పుడు పరిపూర్ణుడు నాగేశ్వరరావే పరిపూర్ణుడు. చూడండి, కోరేవాడు నాగేశ్వర ప్రసాద్, అవును, కోరే వస్తువు కూడా అదే, రెండు ఒకటే. పంచభూతమయమైంది. మురికిని మురికే కోరుకుంటది అంటాడు మని సహజమూర్తి. నాకు మొట్టమొదటి గురువుగా భావించింది. మురికినే కోరుకుంటది అంటాడు. అంటే కోరిక కోరేవాడు కోరే వస్తువు ఒకటేనని తెలియక నేను మొట్టమొదట, అప్పుడు నాకు ఇంత వివరం తెలియదు కానీ, మానవ జీవిత పరమార్థము అని రాసేటువంటి ఆర్టికల్లో మొట్టమొదటి రాసిన పేరాలో ఇదే రాసింది. ఒక వ్యక్తి తనకంటే వేరైనది ఏదో పొందాలనేటువంటి ప్రధానమైన కోరిక మనిషికి బంధంగా పరిణమించింది అని రాసింది. ఒక మనిషి అంటే మిగతా జీవులకి ఇప్పుడు మనం మాట్లాడితే అర్థం చేసుకునే ఈ క్లారిటీ మిగతా జీవులకి లేదు కదా. నిజానికి అవి బాగానే ఉన్నాయి, వాటికి ఎలాంటి కోరికలు లేవు, శరీరానికి సంబంధించిన కోరికలు తప్ప. అట్లే శరీరంలో ఉండే అబద్ధపు గుర్తుతో అబద్ధపు వస్తువుల్ని నిజమనుకోవడం వీడికి పెద్ద భవరోగం. అదే భవరోగం అంటే భవరోగం అదే. కాబట్టి ఆపేక్ష అనే పదాన్ని ఒకసారి నిర్వచిద్దాం చూడండి. అందరూ ఏమనుకుంటామంటే వాడు అనుకున్నట్టు జరగాలంటాడు. ఏమరా సంతోషంగా ఉండొచ్చు కదా, ఉండు ఉద్యోగం రాని సంతోషంగా ఉన్నాను అంటాడు.
వాడు కోరిక, నాయన నువ్వే ఆనంద స్వరూపుడి, నువ్వే అంత సంతోషంగా ఉంటారా, నువ్వే ఆనందం అంటే వాడు ఏం చెప్తాడంటే, ఉండండి నేను చాలా బిజీగా ఉంటాను, ఉద్యోగం వచ్చేస్తే ఇంకా నేను అప్పుడు హాయిగా ఉంటాను అంటాడు వాడు. లే, నా ఫ్రెండ్ బొంబాయిలో మంచి ఉద్యోగం వచ్చింది, వాడు హాయిగా ఉంటాడేమని చూద్దాం. లేదు పెళ్లి అయితే బాగుంటాను. నా క్లాస్మేట్ ఏనండి, ఆయన పేరు వెంకటేశేనండి, బొంబాయి. పెళ్ళి అయితే బాగుంటానన్నాడు. పెళ్ళి అయిన తర్వాత పెళ్ళామని చెప్పిన మాట ఏం లేదని మళ్ళీ నా దగ్గరికి వచ్చినాడు. ఆనందంగా, అరే నువ్వే ఆనంద స్వరూపంరా అని నేను చెప్తానే ఉంటా చిన్నప్పటి నుంచి. ఆవిడ నీ మాట అనపోతుంది, ఆవిడ మాట ఏమైపోయింది ఇప్పుడు. మళ్ళీ ఏం చేసినాడంటే, ఇద్దరు పిల్లలు అయినారండి. ఇద్దరు పిల్లలు అయిన తర్వాత భార్య కూడా జాబ్ చేస్తుంది, 2 జీతాలు ఇంటికి వస్తున్నాయి, మంచి బొంబాయిలో సొంత అపార్ట్మెంట్ లో ఉన్నాడండి. కానీ ఎంతసేపు వీడి బాధ ఏంటంటే, వీడు అనుకున్నట్టు వీడి భార్య ఉండాలన్నమాట. అది మరి ఇంకేం లేదు. ఆవిడ కూడా మనకు ఇద్దరు బాగా తెలిసిన వాళ్ళే అనమాట, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఆ పాప కూడా మంచి అమ్మాయి, అదేం తప్పేం లేదు, అమ్మాయి కూడా. వీడు మంచోడే, అంటే ఇండివిజువల్ గా మంచోళ్ళే, కాపురం చేయలేరు. ఇండివిజువల్ గా ఆవిడ మంచిదే, ఈయన మంచోడే. ఎవరికి చెడు చేయని తత్వమే వాడది. లేదు, చెడు చేయాలని లేదు వీడికి కూడా. ఆర్థిక లావాదేవీల్లో వీడు చెప్పినట్టు వినాలంటాడు. అది పూర్తిగా వీడు చెప్పేది ఎట్లుంటుందంటే, కేవలం డబ్బును పెంచే ధోరణి ఉంది తప్ప మానవ సంబంధాలు పెంపొందించుకునే అవకాశం ఒకరు కూడా లేదు వీడి దగ్గర. అందుకని అమ్మాయి ఏం చేసిందంటే, ఇంక పిల్లలిద్దరిని తీసుకొని ఇల్లు వదిలిపెట్టి ఎక్కడో పోయేసి ఇంకొకరితో సహజీవనం చేస్తూ హాయిగా కాలం గడిపితే, సేమ్ ఉద్యోగాన్ని చేస్తూ ఈయన సంబంధం వదిలేసింది. ఒకడే అయినాడు. అప్పుడు పిలిచినాడు, అప్పుడు మేము విత్ ఫ్యామిలీ బయలుదేరినాము. అంటే ఫ్యామిలీతో పోతేనే కదా సమస్య పరిష్కారం చేసేదానికి. పోయి చూస్తే పక్క వీధిలోనే ఆవిడ కాపురం ఉండదు, వేరే సహజీవనం చేస్తూ హాయిగా ఉద్యోగం చేస్తూ సంతోషం ఉంటుంది. వీడు ఒకటే బతుకుతున్నాడు 5-6 ఏళ్ళు. పోయి చూస్తే ఇదంతా చూసి వచ్చి చెప్పాను వీడికి, నేను వీడు నమ్మట్లేదు. ఎంత ప్రేమ ఉంది చూడు భార్య మీద. లేదు, నువ్వు అబద్ధం చెప్తావు, నన్ను ఇంకొక పెళ్లి చేసుకోవడానికి నువ్వు అబద్ధం చెప్తావు, మా ఆవిడ అలాంటిది కాదు, ఇదంతా ఏం లేదంటావు. సరే నేను ఇంటికి పోయినాక వచ్చి నాకు ఫోన్ చేసి మాట్లాడించింది. అమ్మాయి స్పష్టంగా చెప్పింది, అవునండి మీ చేష్టలు నాకు పట్టుకోలేదు, విడాకుల నోటీస్ ఇంట్లో పెట్టా, చూసుకో, నువ్వు హాయిగా ఏమైనా చేసుకో, ఇంతవరకు నీ ఆర్థిక లావాదేవీలు నాకేం అవసరం లేదు, నువ్వు నీ బతుకు బతుక్కో, నా బతుకు నేను బతుకుంటాను, డిస్టర్బ్ చేయబాకు, నా జీవితం నేను జీవిస్తానని స్పష్టంగా చెప్పేసింది అమ్మాయి. ఏం చేశాడంటే, అంతకైనా గుమ్మం రాకుండా వీడికి సంబంధించిన ఆస్తులంతా అమ్ముకున్నాడు. 56 లక్షలు ఎత్తుకొని వచ్చినాడంటే, ఉద్యోగం రాజీనామా చేసినాడు. అక్కడ బొంబాయిలో ఉద్యోగం రాజీనామా చేసుకుని ఎత్తుకొని వచ్చి తిరుపతిలో ఇల్లు కట్టేసినాడు. సూపర్ మార్కెట్ పెట్టేటట్టుగా బాగా ఇల్లు కట్టేసి అన్ని చేసినాడు. ఇప్పుడు బతికేదానికి డబ్బు పెట్టాడికి ఇదే జీవితం అంతా వచ్చిన పరిస్థితి. 56 లక్షల్ని సిమెంట్ కి గోడలకే ఖర్చు పెట్టేసినాడు. సూపర్ మార్కెట్ కి పెట్టుబడి ఎట్ట. ఇప్పుడు నన్ను పిలుస్తాడు, 10 లక్షలు కావాలి అర్జెంటుగా రమ్మని. 56 లక్షలు ఎత్తుకొని వచ్చి డబ్బు చేతిలో ఉండేటప్పుడు నన్ను పిలిస్తే ఏదైనా మంచి ఐడియా ఇస్తా. 56 లక్షలు నువ్వు 10 రూపాయలు కూడా ఉపయోగం లేకుండా చేసేసినావంటే ఏమనంటే భార్య బిడ్డల కోసం అంటాడు. నీ దగ్గర వాళ్ళు లేరే, నువ్వు ఒకడే వచ్చి 56 లక్షలు ఒకే చోట ఖర్చు చేసి 10 లక్షలు అయితే నేను ఇస్తా. అసలు ఇచ్చేదానికి నాకు సంబంధమే లేదు, ఆర్థిక లావాదేవీలు అంటే అబ్బాయి గారు నేను వచ్చి చూడమంటే ఊరికే చూస్తా, సలహా ఇస్తా, మాట్లాడతాను. సరే ఇప్పుడు ఇదే నా సబ్జెక్ట్ కూడా ఇదే, నాయన నువ్వు ఎట్లా ఎప్పుడు సంతోషంగా ఉంటావు నాయన, జీవితాంతం చెప్తే ఏం లేదంటే వాడు ఇప్పుడు చెప్పే మాట ఏం తెలుసా, నువ్వు 10 లక్షలు ఇచ్చే సూపర్ మార్కెట్ పెట్టేసి ఆనందంగా ఉంటాను, వచ్చి చూడు కావాలని. 10 లక్షలు ఇచ్చేస్తే నువ్వు ఆనందంగా ఉండేది కాదు నాయన. ఆనందంగా ఉంటే 56 లక్షలు నీ దగ్గర ఉండేది అప్పుడే ఆనందంగా లేవు, 10 లక్షలతో ఆనందంగా ఎట్లుంటావు నువ్వు? 56 లక్షలు నీ దగ్గర ఉండేటప్పుడు నేను గుర్తే రాలేదు నీకు. 56 లక్షలు పూర్తిగా చేతులు కాల్చుకున్నా ఇప్పుడు 10 లక్షలు డబ్బులు కావాలంటే నేను గుర్తొచ్చా. ఆనందంగా ఉంటే అన్ని ఉంటాయండి, అన్ని ఉంటే ఆనందంగా ఉండడానికి పొరపాటు.
ఉమ్, చాలా ఇంపార్టెంట్. చూడండి, మనం అందరూ ఏమనుకుంటామంటే, ఉమ్, నేను అనుకున్నట్టు నా భార్య ఉంటే నేను ఆనందంగా ఉంటాను అంటాడు. ఉమ్, దాన్ని చీ అని చీ కొడుతున్నారు ఇక్కడ. ఆ మాట ఏ మాట చెప్పినా, ఉమ్, ఏ యాపేక్ష జనించిన ఆయాపేక్షలెల్ల మాయని తెలియదగున్. అంటే నువ్వు మాయకు వశమైనావు. ఉమ్, నీకు ఏ కోరికైనా కలగని, ఉమ్, కోరిక అనేది మాయ. ఉమ్, కోరిక రహితమైంది పరిపూర్ణము. ఉమ్, కాబట్టి ఇచ్చారాహిత్యం పరిపూర్ణం నిన్న చెప్పేసి ఎందుకు కోరిక కలుగుతుంది అంటే, నామరూపాలకు భ్రమించుట వలన. ఉమ్, భ్రమించింది భ్రమేనండి. ఉమ్, అది పూజారి వెంకటేశం అండి. ఉమ్, పూజారి వెంకటేశానికంటే ఇతరమైన, అంటే క్షేత్రజ్ఞ రహితమైన క్షేత్రజ్ఞుడైనప్పుడు, ఉమ్, చెప్పండి, ఉమ్, పూజారి వెంకటేశం క్షేత్రం, ఆ, దీన్ని గుర్తిరిగేవాడు క్షేత్రజ్ఞుడు కదా. ఆ, ఈ రెండు ఒకటే. ఉమ్, పూజారి వెంకటేశం తొలి 3 మేనులు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఉమ్, 4వ దేహమే అందులో ఉండే నేను. ఉమ్, నేను పూజారి వెంకటేశం ఒకటే అవుతాడు. ఆ, నేను పూజారి వెంకటేశం కానటువంటిదే నిజమైన నేను. ఆ, చూడండి, నేనన్న 4వ దేహము అనేది పూజారి వెంకటేశాన్ని. ఉమ్. చూడండి, మళ్ళీ చూడండి, స్పష్టంగా అర్థం కాబట్టి అడగండి. అది ఇప్పుడు 3 అవస్థలో చిక్కుంది నేనండి. ఆ నేను నాగేశ్వర ప్రసాద్. అవును. 3 అవస్థల్లో చిక్కుకున్న నేను 4వ వాడు కాదు. అది తురియం కాదు, దాని బొంద కాదు, అది శూన్యం. ఉమ్, ఇక్కడ అచల పరిపూర్ణ సిద్ధాంతంలో కన్ఫ్యూజన్ ఎందుకు పెట్టారంటే, ఉమ్, వీళ్ళకి నేను అనేది డూప్లికేట్ 2 రకాలుగాను, ఒరిజినల్ ఒకే రకంగా ఉంటుందనే విషయం ఇంకా నాకు తెలిసి చాలా మందికి అర్థం కాలేదని అంటానండి. అంటే 3 అవస్థలో చిక్కుంది నామరూపాలే. నామరూపాలు మరుపు. నామరూపాలు మరుపు. ఓకే. అందులో చిక్కుకున్నట్లు ఇప్పుడు మీరు తెలిసారు కాబట్టి ఇప్పుడు మీరు ఎరుక. ఆహా. ఓకే ఓకే అండి, గురువు బాగుంది. నామరూపాలు నిజమని అప్పటికప్పుడు నమ్ముట మరుపు. అయితే ఈ 3 రకాలుగా మరుస్తా ఉండేది నేనేనని తెలిసిన నువ్వే ఎరుకవి. నీ నీడ నిన్ను వదిలి దూరంగా ఉంటుందే. లేదు. ఇప్పుడు నువ్వు లేదని చూపిస్తాను ఇప్పుడే. నువ్వు లేదని ఇప్పుడే చూపిస్తాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా నీడ ఉంటుంది. నిద్ర లేచి పొద్దుపోయేంత వరకు నీ జ్ఞాపకాలు నీతోనే ఉంటాయి. కావూరు నాగేశ్వర ప్రసాద్ జ్ఞాపకాలు కావూరు నాగేశ్వర ప్రసాద్ తో ఉంటాయి. అవును. కావూరు నాగేశ్వర ప్రసాద్ క్షేత్రము, అందులో గుర్తిరిగేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. అవును. ఇట్లేరండి. ఇప్పుడు సూర్యుని వల్ల మనం లేచి మన పని చేసుకుంటా ఉన్నాం కదా. అవును. సూర్యరశ్మి వలన కావూరు నాగేశ్వర ప్రసాద్ తెలుస్తాడు, అతను నీడ తెలుస్తాడు. అవును. సూర్యుడికి నీడ ఏడ ఉంటుంది చెప్ప? సూర్యుడు నీడ లేదు. ఎందుకంటే సూర్యుడు ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్ కంటే, అతని నీడ కంటే వేరైన వాడు. కానీ అతని వల్లే ఇదంతా. కానీ సూర్యుడు ఇప్పుడు నీకు కారణమా? మీ తల్లిదండ్రులు కదా కారణమా? అవును. కాబట్టి బాగా గమనించండి, కార్యము మరుపు. రాసుకోండి, కార్యము మరుపు. ఓకేనండి. జీవుడు మరుపే జీవుడు. ఉండండి, మరుపు జీవుడు. ఓకేనండి, చెప్పండి. కార్యమే మరుపు జీవుడు, కారణమే ఎరుక దేవుడు. కారణమే ఎరుక దేవుడు. ఓకే. ఈశ్వరుడు. దేవుడన్నా ఈశ్వరుడన్నా ఒకటేనండి, సృష్టికర్త అండి. అంతే. ఆ 2 కలిపి నువ్వే కదా. అవును. దీని రహితం పరిపూర్ణము. అప్పుడే నువ్వు నిజమైన నువ్వు పురుషోత్తముడివి. అంటే నేను ఉత్తమ పురుషుడని తెలిసిన తర్వాత నీకంటే వేరుగా ఎట్టుంటది, వేరే ఎట్టుంటది? ఆ 2 మాయ కదా. కార్యకారణాలను మాత్రమే నాగేశ్వర ప్రసాద్ తెలియగలడండి.
నాగేశ్వర ప్రసాద్గా ఉండేటప్పుడు మీరు కార్యం అండి. ఉమ్, నాగేశ్వర ప్రసాద్ అనేటువంటిది తల్లిదండ్రుల నుంచి జనించక ముందు అది కారణం అండి. ఆ కారణమే ఇక్కడ కార్యం అండి. ఉమ్, ఆ మరణమే ఇక్కడ జననం అండి. అదే గురుగారు. ఆ, ముందు మరణము మళ్ళీ జననం. ఉమ్, ముందు మరణమే. అవును, ముందు మరణము తర్వాత జన్మ. ఓకే. అవును, మరణించిన తర్వాత జన్మించాడు, జన్మించిన తర్వాత మరణించొద్దు. అది మానవ జన్మ కాబట్టి మరణించకుండా ఉండే వీలు ఉంది. ఉమ్, ఎప్పుడు ఈ పద్యం అర్థమైతేనే చాలు. ఉమ్, ఎట్లా స్పష్టంగా తెలుసుకో, స్పష్టంగా తెలుసుకో, నాగేశ్వర ప్రసాద్ మాయ అని తెలుసుకో, నాగేశ్వర ప్రసాద్ మాయ అని తెలుసుకో, తెలుసుకో. ప్రకృతి ఎంతో నాగేశ్వర ప్రసాద్ అంతే. ఉమ్, నువ్వు ఈశ్వరుడుగా ఆలోచించినప్పుడు ఈశ్వరుడు నాగేశ్వర ప్రసాద్ వేరుగా లేరని అర్థమైపోలే. అవును, ఇక్కడ కారణం మాయ అంటారా? నేను చెప్పింది కారణం పక్క అనుమానం ఉంది. కారణం మాయ, ఈ కార్యం అనేది దానికి ఒక రిఫ్లెక్షన్ అంతే. ఓకే. అంతేదా? కారణము బింబము, ఉమ్, కార్యము ప్రతిబింబము. ఉమ్, కారణము బింబము, నాగేశ్వర ప్రసాద్ లో చూసేవాడు బింబము, ఉమ్, నాగేశ్వర ప్రసాద్ను చూస్తే ప్రతిబింబము. అదండి. ఉమ్, నాగేశ్వర ప్రసాద్ లో చూసేవాడు బింబము, ఉమ్, మనసు బింబము, శరీరం ప్రతిబింబం అండి. మనసు బింబము బాగుంది. మనసు బింబము, శరీరం ప్రతిబింబం. ఉమ్, ఉమ్, ఈ వృష్టి అవునండి. అక్కడ మాయ వచ్చి బింబము, ప్రకృతి ప్రతిబింబము. వచ్చే మాయ వచ్చి బింబం. ఓకేనండి. రెండు ఒక్కటే కదా. అంతే గురుగారు. ఉమ్, ఇది విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అంటే ఈ ఉద్దేశంతోనే చెప్పింది ఆయన. అంతే అంతే. మాయ వచ్చి బింబము, ఉమ్, ప్రకృతి ప్రతిబింబము. ఉమ్, క్లియరా? క్లియర్ అండి. చాలా బాగుంది, క్లారిటీగా. ఇంత స్పష్టంగా తెలిసిన తర్వాత, ఉమ్, ఇంత స్పష్టంగా మనకు తెలిసిన తర్వాత ఎవరైనా సరే అనుకుంటే అనుకున్న విధంగా ప్రపంచం ఉండదు. ఇది ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. నేను అనుకున్నట్టు ప్రపంచం ఉంటే, నేను సంతోషంగా ఉంటే నేను అంతే. చాలా మూర్ఖుడే కదా. ఈ దాంట్లో ఎంజాయ్మెంట్ కూడా లేదండి. ఆ ఆనందం మాత్రమే అస్సలు లేదు. పచ్చిని అస్సలు లేదు. అనుకున్నట్టు వ్యక్తికి నాకు ఆనందం ఉంది. అది వాంగ్మయ తపస్సులో రాబోతోంది. ఇప్పుడు అది చెప్పబోతున్నాం తర్వాత. ఉమ్, చూడండి, ఎన్నో విషయాల్లో మనం అనుకున్న విధంగా ఉండాలని అబద్ధపు గుర్తుతో ఆలోచిస్తూ ఉమ్, సతమతమవుతూ ఉమ్, నా మనస్సే నాకు సహకరించలేదేనని భావించి అనేక బాధలకు, గాథలకు, వ్యధలకు గురవుతూ ఉంటాడు మనిషి. ఉమ్, అలాంటప్పుడు మీరే గమనించండి, ఎవరో మనం అనుకున్నట్టు లేరని బాధపడడం ఎంత మూర్ఖత్వం. ఉమ్, నేను అనుకున్నట్టు నా భార్య ఉండాలి, నేను అనుకున్నట్టు నా భర్త ఉండాలి అన్నప్పుడు ఆ రెండు నేనులు ఒకటే కదా. ఉమ్, ఏమి ఆవిడ అనుకున్నట్టు నువ్వు ఉండేమే, ఏమైంది? ఉమ్, సద్గురు సుబ్రహ్మణ్యం గారు అంటారు, ఆడు పోతే ఉమ్, నాకు గురువు కావాలి, గురువు కావాలి, నాకు పెళ్లి కాలేదు, గురువు కావాలని వస్తారు చాలా మంది ఆయన దగ్గరికి. ఆయన ఒకటే మాట, పెళ్లి చేసుకోవాలి గురువు, అదే వస్తుంది నీకు. ఉమ్, వీళ్ళు ప్రతిోడు వచ్చి పెళ్లి చేసుకోకుండా కాషాయం కట్టేస్తే ఏదో వచ్చేస్తుందని వస్తాడనమాట. ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒకటే మాట అంటారు, నువ్వు పెళ్లి చేసుకుని వచ్చిన ఆవిడ గురువుగా భావించవయ్యా, ముందు నీ సమస్య తీరిపోతుంది అంటాడు. ఒకటే మాట, ఎంతసేపు చెప్పినా అదే చెప్తాడు ఆయన. గుమ్ముండండి, నాకు అదంతా ప్రతిబంధకం, నాకు చాలా ఇబ్బంది అదంతా అంటాడు. అప్పుడు ఆయన ఒక క్వశ్చన్ వేసేస్తాడు, మీ నాయన అట్ట అనుకుని ఉంటావు, నువ్వు ఆడబుట్టుంటావా? ఇప్పుడు వాడు దారికి రావాల్సిందే కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆధ్యాత్మిక విద్యకు ప్రతిబంధకం అని అందరూ అనుకుంటే అసలు నువ్వెట్టు పుట్టింటావయ్యా? కాబట్టి ముందు పెళ్లి చేసుకోవయ్యా, అది శరీర ధర్మము, అది ప్రకృతి యొక్క ధర్మం. అది ముందు పెళ్లి చేసుకొని హాయిగా పిల్లల్ని, కానీ కృష్ణుడికి పెళ్లి పిల్లలు లేరా? అర్జునుడికి పెళ్లి పిల్లకాయలు లేరా? సాందీపిన ఋషికి పత్ని పుత్రులు లేరా?
ముందు పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ మాట్లాడదాం, పోవా బస్ స్టాండ్ పంపించేస్తాడు ఆయన దగ్గరికి పోతే. కానీ కొందరు విషయంలో ఓకే, మరి శంకరాచార్యులు, రమణ మహర్షి, సత్యసాయిబాబు వీళ్ళందరికి పెళ్లి లేవుగా. అంతటోడు అయితే నా కాడికి నువ్వెందుకు వస్తావా? ఏం కొట్టారండి దెబ్బ మీరు. అంతటోడైతే నువ్వు నా కాడికి ఎందుకు వస్తావు? గౌడ పాదాచార్యులు పోయినాడు. అంతే. అంతటోడైతే నా కాడికి మీరు ఏంటికి వస్తారు చెప్పండి? అది ఏం క్వశ్చన్ వేసారండి. రైట్. కాబట్టి కోరిక కలిగినప్పుడు అది మాయ అని చీ అని దాన్ని వదిలి నువ్వు ఎప్పుడు ఉండేవాడు అని, కోరిక లేనిదని నువ్వు తెలుసుకుంటే సరిపోద్ది, కానీ నేనేం చేయలేనండి, నా వల్ల ఏం కాదండి. అంతే. అలాంటప్పుడు ఎవరో మనం అనుకున్నట్టు ఎవరో లేదని బాధపడడం ఎంత అన్యాయం, అజ్ఞానం కదా. కాబట్టి అర్థం పర్థం లేని కోరికలు పక్కన పెట్టి క్షేత్రజ్ఞ రహిత క్షేత్రజ్ఞుడైన నువ్వు పరిపూర్ణుడేనని తెలిస్తే కోరికను ముట్టుకోవు, ఆయాసం లేదు. కోరికను ముట్టుకుంటేనే కదా ఆయాసం. అంతే. అనవసరమైన కోరికలు ఉండవు, ఏదో సహజంగా ఏదైతే జరుగుతాయో జరుగుతూ ఉంటాయి అంతే. అది సహజంగా జరిగేదానికి నువ్వు అనుకునేది అవసరం ఏముందా? ఇప్పుడు నువ్వేమన్నా భూమిని తిప్పుతాండవా? సూర్యుని ఏమన్నా వెలిగిస్తాండవా? నువ్వేమన్నా లేదు. భూమిని తిప్పడం లేదు, సూర్యుని వెలిగించడం నాకెందుకు కర్తృత్వం చెప్పు? మ్యూచువల్ గా జరగాల్సిన జరుగుతూ ఉంటాయి అంతే. అయిపోయి అంతే. అది జరుగుతుంది సరే, ఈ జరిగేదానికంటే వేరుగా కదా నువ్వు ఉండవని నేను చెప్తాను, పరిపూర్ణంగా నువ్వు ఉండవని నేను చెప్పేది అది కదా. అదే అర్థం కావట్లేదు. అది అర్థమయ్యేదే కాదు, అది అర్థమయ్యేది కాదు. అర్థం కావాల్సింది భూమిని తిప్పడం నేను కాదు, సూర్యుని వెలిగించడం నేను కాదు, వీటికి వేరుగా ఉండేటువంటి నేను. నాలో ఇవన్నీ తుమ్ముబడుతున్నాయి, అనవసరంగా దాన్ని నిజం అనుకున్నాను, అబద్ధాన్ని అబద్ధం అనుకుంటే నేనే నిజము. ఇప్పుడు అర్థం కావాల్సింది ఏముంది? అర్థమైందని వదిలేస్తేనే నిజం. అర్థమైన వాడిని వదిలేస్తే అప్పుడే మీరు పరిపూర్ణం. అంతేగాని పరిపూర్ణం నువ్వు అర్థం చేసుకునేది కాదు అది. చాలా బాగుందండి మీ మాటలు, మీ యొక్క సంభాషణ, దానికి ఆన్సర్లు బలి వచ్చేస్తున్నాయండి. 3 నిమిషాల్లో ఏంటంటే 3 నిమిషాలు భావం సంక్షిప్తంగా చెప్తాను. కాబట్టి వ్యర్థములు అని నువ్వు కోరేవాడిని పంపించే దూరంగా నాగేశ్వర ప్రసాదులో కోరేవాడిని పంపించేస్తే అప్పుడు నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడుగా ప్రజల మనరులు అందుకుంటాడు. అంటే అందుకోవడం కోసం మాట్లాడుకుంటుంది. మళ్ళీ అది తర్వాత ఎపిసోడ్ లో వస్తుంది, తర్వాత ద్వితీయార్థంలో వస్తుంది. చూడండి, లౌకిక పారమార్థికములందు కలుగుతా ఉండే కోరికలు అంటే ఎప్పుడో సుఖంగా ఉంటానని ఇప్పటి నుంచి కోరికలు కల్పించుకుంటాడు వీడు. ఉండే సుఖాన్ని మర్చిపోతా ఉంటాడు. అది విషయం. అది పరమ సుఖం ఎప్పుడూ ఉండేది, బ్రహ్మానందం పరమ సుఖదం. అసలు బ్రహ్మానందం అంటేనే సుఖం. ఆల్రెడీ వీడు సుఖ స్వరూపుడే. సుఖ దుఃఖాలకు కారణమైన జన్మ పరంపరలకు వీలు కలిగించుకుంటా ఉన్నాడు కోరికలు వెంటబడి. అందుకని అట్టి వాసనలు అంతఃకరణలో చేరి అత్యంత కష్టంతో కూడినటువంటి జన్మ పరంపరలకు అవిశ్రాంతిగా ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఎందుకు పుట్టినావు అంటే ఆల్రెడీ మరణించావు కాబట్టి పుట్టావయ్యా. ఇంకా మరణించని మార్గం చెప్తారా? అసలు నేను ఎందుకు పుట్టాను చెప్పండి అని అడగండి. మరణించావు కాబట్టి పుట్టావయ్యా. మరణించకుండా పుట్టడం సాధ్యమే కాదు. ఇప్పుడు మరణించే పని లేకుండా నేను చెప్తా కదా. పరిపూర్ణ బోధరీత్యా ఈ విధానం అంతా స్పష్టంగా చూసి కార్యకారణముల వలన మరణ జననములు కలుగుతున్నట్లు భ్రాంతి కలుగుతున్నది. ఇందులో ఏం సంకోచం లేదు. ప్రయత్నపూర్వకంగా కార్యకారణములకు సంబంధించిన అహపు ద్వయము, అహంకారం అనే ద్వయమును విడిచిపెడితే నువ్వు కొత్తగా సాధనలేమి చేయవలసిన అవసరం లేదు. అదే పరిపూర్ణ స్థితి. ఈ పద్ధతి చేత మాత్రమే పరిపూర్ణ స్థితి దృఢము కాగలదు అని ఇంతవరకు భావం అండి. ఇంకా మనం ఈ బయలున లేఖనే వచ్చినట్లు తెలియబడుతున్నాం అనేటువంటి 75వ పద్యాన్ని తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. రచయితకు
మరి విచారించిన వారికి, విన్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 964వ ఎపిసోడ్ లో 2వ భాగానికి శ్రోతలందరికీ పునః స్వాగతం. ఈరోజు మనం వాచిక తపస్సు అనే దానిపైన పరిపూర్ణమైనటువంటి అనుభవం పొందుదాం అని అండి. శ్రీ భగవాన్ ఉవాచ ఈ భగవాన్ ఉవాచ అనుగ్రహకరం వాక్యం అనుగ్రహకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ సాధ్యాయ అభ్యసనం యచైవ వాంగ్మయం తప ఉచ్యతే. వాంగ్మయం తపః ఉచ్యతే. వాంగ్మయం తప ఉచ్యతే అంటే వాచిక తపస్సు అంటే ఏంటో ఈరోజు మనకు 964వ ఎపిసోడ్ లో జ్ఞానేశ్వరి గారు అంటే శ్రీకృష్ణ పరమాత్మే జ్ఞానేశ్వరుడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి, ఇక్కడ ఎత్ అంటే ఏదైతే మొదటి లైన్ చివర ఎత్ ఉంది చూడండి. మొదటి లైన్ పై లైన్ చివర ఎత్ అని ఉంది కదా. అంటే ఏదైతే అంటే మాట, ఏ మాట అయితే అని అర్థం. ఈరోజు వాచిక తపస్సు గురించి కాబట్టి వచనము అంటే మాట అండి. మనిషికి మాటే బంధాన్ని కలిగిస్తుంది, మాటే మోక్షాన్ని తెలియజేస్తుందండి. నిర్వచనం చెప్తాను ఇప్పుడు నా మాటల్లో, నా అనుభవంలో నేను వాచిక తపస్సు నిర్వచనం చెప్తాను చూడండి. సహజ స్వీకృతిగా మాట్లాడుటకు, చూడండి, సహజ స్వీకృతిగా మాట్లాడుటకు ప్రయత్నించుట వాచిక తపస్సు. సహజ అంటే సహజ స్వీకృతి అనేది ఓకే చెప్తాను, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సహజ స్వీకృతిగా మాట్లాడుటకు ప్రయత్నించుట వాచిక తపస్సు. దానికి సహజ స్వీకృతి అంటే ఏంటో చెప్తానండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, దీన్ని ఇప్పుడు వింటున్న శ్రోతలంతా ఆమోదిస్తేనే అది సహజ స్వీకృతిగా నేను మాట్లాడినట్టు లెక్క. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను చూడండి. ఏదైనా సాధించిన తర్వాత ఆనందంగా ఉంటాననుకోవడం మూర్ఖత్వము. ఇబ్బంది కలగవచ్చు ఒకరికి. ఇప్పుడు నేను చెప్పేది నెక్స్ట్ ఇంకో దానికి పూర్ణ వాక్యం చూడండి. ఆనందంగా ఉండేవాడికి ఏది అవసరం లేదు. ఏదైనా సాధించినాక ఆనందంగా ఉంటాననుకోవటం అనేది మూర్ఖత్వం. సరికాదు, మూర్ఖత్వం. మీరు మీకు చెప్తున్నా కదా, మీ మనసు ఇబ్బంది పడుతుందనే నేను ఆ మాట అన్నా. ఏదైనా సాధించిన తర్వాత నేను ఆనందంగా ఉంటాననుకునేవాడందరూ మూర్ఖుడేనండి. ఎందుకు చెప్పానంటే, సాధించిన తర్వాత ఆనందంగా ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండాలి. ఇప్పుడు నాకు ప్రూఫ్ ఎవరు లేరు. ఆనందంగా ఉన్నాను కాబట్టి ఇవన్నీ అవసరం లేదు అని బుద్ధుడు అన్నాడు. ఓకే, నేను ఆనందంగా ఉండడం వల్ల నాకేం అవసరం లేదండి. అది స్టేట్మెంట్. ఇప్పుడు మీరు అవును అనే మాట అందరూ అన్నట్టు లెక్క, వింటున్న అందరూ అంటారు. ఆనందంగా ఉండేవాడికి కోరిక లేదని అర్థం. కాబట్టి మాట ద్వారానే అందరికీ ఆమోదయోగ్యమైన మాట మాట్లాడ ప్రయత్నించటం వాచిక తపస్సు. ఇది మనకు సాధన లక్షణం, సద్గురువుకి సిద్ధ లక్షణం. సద్గురువుకి ఇది సాధించే పనిలే. మనం సాధించాలని పోయినప్పుడు ఆయన ఎవరైనా సాధించేవాడు లేదని తెలిస్తే అది ఆయన, నువ్వు ఒకటే అప్పుడు. కాబట్టి ఆనందం ఎక్కడో వెతికే బదులు ఉన్న ఆనందాన్ని తెలియాలంతే. అది తెలుసుకున్నవాడు, కొత్తగా తెలుసుకున్నవాడు కాదు. రమణ మహర్షి స్వరూపమే ఆనందం. ఆయన ఆల్రెడీ ఆనంద స్వరూపుడే. ఆయన జన్మించని వాడు, అశరీర గురుమూర్తి, సాక్షాత్తు హరి అవతారం. అన్నమయ్య కూడా సాక్షాత్తు హరి అవతారం. వాళ్ళు ప్రపంచానికి బోధించడానికి వచ్చినటువంటి ఒక రేడియో పెట్టి లాంటి లాగా శరీరాన్ని ఉపయోగించారే తప్ప వాళ్ళ శరీరం లేదు. అటువంటి వారి కథ పక్కన పెట్టి మనం అట్లా ఉండాలంటే ఏం చేయాలా అని సాధన చేసేదాన్ని తపస్సు అంటే ప్రయత్నించుట.
అంటే కోరిక లేని వాడికి జన్మించినట్లు లెక్కే. ఆ స్థితికి మనం ప్రయత్నించడమే వాచిక తపస్సు. అది ఎట్లా? మాట ద్వారా, శరీరం ద్వారా ప్రయత్నించడం శారీరక తపస్సు, ఆ, మాట ద్వారా ప్రయత్నించడం మాట వాచిక తపస్సు. అవును గురుగారు. ఇది మాట ఏం చేస్తుందంటే, మాట బా ఏం క్లారిటీ అండి. చూడండి ఎలా మాట్లాడాలి, మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి. తపస్సు అంటే ప్రయత్నం అండి. ఏదైతే అనుద్వేగకరము, ఏదైతే ఉద్వేగకరము కలిగించకుండా మాట్లాడబడే మాట ఏదైతే ఉందో అది నంబర్ 1. అనుద్వేగకరము అంటే ఇతరుల మనసు నొప్పింపనిది. నువ్వు మాట్లాడినటువంటి మాట, నేను మాట్లాడినటువంటి మాట విన్నటువంటి వాళ్లకు బాధ కలగకూడదు. అది చాలా ఇంపార్టెంట్. నంబర్ 1 అండి. నేను మాట్లాడిన మాట ఇతరులకి బాధ కలిగించకూడదు. అవును, నిజమైనా కూడా అప్పుడు నేను మాట్లాడకూడదు దాన్ని. అది అది యాడ్ చేయాలి. ఓకే, అది మళ్ళీ వస్తుంది. నంబర్ 2 ప్రియం. నేను మాట్లాడే మాట వినేటువంటి వారికి ప్రియమైనదిగానే ఉండాలి. ఇది రెండో కండిషన్. అది ఉంది కదా, అనుద్వేగకరం వాక్యం నంబర్ 1, ప్రియము నంబర్ 2, హితము నంబర్ 4. కన్ఫ్యూజన్. ఇప్పుడు ఫస్ట్ మాట్లాడిన మాట ఇతరులకు బాధ కలిగించకూడదు. రెండోది అంటే మాట్లాడిన మాట ఇతరులకు ఆనందం కలిగించాలి. అది మళ్ళీ కథ. ఆనందం కొత్త కలిగించేది కాదు, ఆనందం కలిగించేది కాదు, ప్రేమ కలిగించాలి. ప్రియం కలిగించాలి. ఓకే, రైట్. ఈ రెండు క్లియర్. ఆనందం ఒకటి కాదండి. అవునండి, అవును. శ్రేయస్సు ప్రేయస్సు అని 2 ఉంటాయి. ప్రేయస్సు అనేది ఒక వ్యక్తికి మాత్రం ఆనందం కలిగించేది ప్రేయస్సు, ప్రియము. అందరికీ ప్రేమ కలిగిస్తే దాన్ని శ్రేయస్సు అంటారు. ఓకే. అదే నేను సహజ స్వీకృతి అంటే అర్థం ఏంటంటే, నేను మాట్లాడేటువంటి మాట ఇప్పుడు ఎంతమంది వింటున్నారో ఎవరికైనా ఇబ్బందికరం కలిగిస్తే, ఇబ్బందికరం కలిగిస్తే అంటే కొంతమంది మూర్ఖులు ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఇబ్బందికరం కలిగించినంత మాత్రాన వాడు భ్రాంతి చెంది ఉంటాడు. ఉదాహరణకి 3 రోజులు క్లాస్ జరిగిందండి అక్కడ. ఇక్కడ అది కూడా చెప్పేస్తా ఇప్పుడే మీకు ఉదాహరణ. అందరికీ ఎట్లాంటి ప్రియం కలుగుతుంది? కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు కదా అని మీరు రాగేశ్వర ప్రసాద్ గారు అడగొచ్చు. జ్ఞానయజ్ఞాన్ని కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కదా అని మీరు అడగొచ్చు. శ్రీకృష్ణుని పలుకులకే మరి ఆయన దుర్యోధనుడు వ్యతిరేకించాడు, శిశుపాలుడు వ్యతిరేకించాడు, 100 తప్పులు చూపించినాడు. అప్పుడు శ్రీకృష్ణుని పలుకులు అంత పనికిరానివనే. క్లియరా? అవును, క్లియర్ అండి, క్లియర్. అదే విధంగా 3 రోజులు జరిగినటువంటి క్లాస్ లో చివరి రోజు ఒక ఆయన వచ్చి, మీకేమీ తెలియదు, మీరు చెప్పిందంతా తప్పు, మీరు వీళ్ళందరినీ యామారిస్తున్నారు అని మాట్లాడారు. నన్నేనండి. వీళ్ళంతా కూడా ఎదగలేదు కాబట్టి నువ్వు చెప్పే అబద్ధాలంతా నమ్మేస్తున్నారు అని నిందించారు. ఓకే, రైట్, అతన్ని అనబాకండి అని చెప్పిన. అతనికి ఇంకా టైం ఉంది. వెంటనే కృష్ణమూర్తి గారు లేచి మైక్ తీసుకొని, నాయన పూజారి వెంకటేశం గారికి ఏమీ తెలియదు కదా, మాకు కూడా ఏమీ తెలియదు కదా, మైక్ తీసుకొని ఆయన నువ్వు వచ్చి మైక్ లో ఆయన లేపేసి నువ్వు పోయి కూర్చో, నువ్వు కూర్చొని ఇంకా 1/2 గంట టైం ఉంది, మాకు అర్థమయ్యేట్టుగా నువ్వు చెప్పు, మేము వింటాం అని బతిమలాడుకున్నారు. ఆయన ఏమంటాడు తెలుసా అప్పుడు ఆ మైక్ తీసుకోమంటే, 3 రోజులు వేరే వాళ్ళని కూర్చొని నన్ను ఇప్పుడే మీరు పిలిచేదే, నాకు కూడా 3 రోజులు ప్రోగ్రాం పెట్టండి అంటారు. అప్పుడు మిగతా వాళ్ళు గుమ్మనుండలే, ఒరే నాయన 10 నిమిషాలు నేను భరించలేకపోయినా 3 రోజులు నేను ఎవరు ఏగేది అంటారు. సార్ నువ్వు చెప్పచ్చు, 1/2 గంట చెప్తే అప్పుడు మేము నీ మాట బాగుంటే నీకు ఒక 3 రోజులు ఇస్తాం. అంత మాత్రం చేత అట్లాంటివి కేర్ చేయకూడదని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాక్టికల్ నాలెడ్జ్ అండి నాది ఎప్పుడు కూడా. కాబట్టి నువ్వు మాట్లాడే మాట ఎవరికి ఉద్వేగము కలిగించరాదు, నెంబర్ 1. వినేవారికి ఇష్టమైనదిగానే ఉండాలి, నెంబర్ 2. శిశుపాలుడు లాంటి వాళ్ళు కూడా ఇష్టమైనదిగా ప్రయత్నించబాకండి, అది నా అనుభవం.
శిశుపాలుడికి ఇష్టంగా పోయినామంటే జనానికి అంతా వ్యతిరేకం అయిపోతాం. అవును, మెజారిటీ పీపుల్. అది అది మెజారిటీ కూడా అసలు నిజానికి అతనికి కూడా ఇదే అవసరం, అతనికి అప్పుడు తెలియలేదు అంతేనండి. అదే అది రహస్యం. నేను అంటున్నా అతను పరిపూర్ణుడే, అతను పరిపూర్ణుడే, నేను కాదనట్లేదు. అతను తెలుసుకోనంత మాత్రం చేత మీకెందుకు ఇబ్బంది పడతారంట నేను. అది వినలా వీళ్ళు నేను రైల్వే స్టేషన్ చేరుకునే లోపు ఒక ఆయన వాళ్ళ ఇంటికి పోయి అదే పనిగా ఇంకా మా ఆశ్రమం ఏరియాలో ఎక్కడ కనిపిస్తే స్తంభాన్ని కట్టేస్తాను జాగ్రత్త అని పోయి వార్నింగ్ వచ్చేసి మళ్ళీ నాకు ఫోన్ చేస్తాను. అక్కర్లేదండి, మనం అది టైం వస్తే అది గురువే చూసుకుంటారు, ఆయనే గురువు అసలు. మీరు లేదండి, శిశుపాలుడు అనేది ఒక పాత్ర మాత్రమేనండి. మోరవర్ అతనికి రైట్ ఏముంది, అట్లా మాట్లాడడానికి రైట్ ఏముంది? కాదండి చెప్తాను నేను, ఇది ఒక సినిమా లాంటిదని మీకు ఏం చేసిందే తప్పు అంటాను నేను. ఆ అబ్బాయి గారికి పోయి వార్నింగ్ ఇవ్వడమే తప్పు అండి. కాదండి, అటువంటి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి, అది నాట్ కరెక్ట్. ఎందుకంటే ఒకటి చెడు చేసినప్పుడు చెడు చేయడం అని చెప్పడం కూడా చెప్పకపోవడం కూడా తప్పే. లేదని చెప్తానండి నేను మీకు, ఎందుకు ఆ తప్పు మీ దగ్గర అనిపిస్తాను తప్పు, అది తప్పు అని మీ దగ్గర అనిపించేదా? ఇప్పుడు అప్పుడే కదా కృష్ణమూర్తి గారు, మేమంతా నేను అక్కడ కమిషనర్ గా పనిచేసేటప్పుడు, లేబర్ కమిషనర్ గా పనిచేసేటప్పుడు సినిమా షూటింగ్ జరిగేది. అందరూ ఎంత కోపంగా మాట్లాడుకున్నప్పటికీ చివరందరూ ఒకే బస్సులో పోయేవాళ్ళని చెప్పులా. ఇప్పుడు ఇదంతా ఒక నాటకం లాగా అని చెప్పి తలిస్తే ఆ అబ్బాయి మీద మనకు కోపం రాకూడదండి. అది కరెక్ట్, అది కరెక్ట్. అట్టా లెక్క అది. కాబట్టి నాటకంలో భాగం కావచ్చుగా. నేను మీకు మించి నేను చెప్పేదానికి ఏం లేదు. ఓకే, అది కూడా నాటకంలో భాగం. అట్లా బుద్ధి చెప్పారనుకోండి, అది కూడా నాటకంలో భాగమే. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఈయన పోయేసి ఆయనకు వార్నింగ్ ఇవ్వడం కూడా నాటకంలో భాగమే అంతే మరి. చూసారా, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి వల్ల ఎంత తేట, ఎంత క్లారిటీ వచ్చింది చూసారా ఇప్పుడు క్లాస్ కి, ఎంత సొబగు వచ్చింది చూసారా. నాకు కావాల్సిన సమాధానం ఒకటి వచ్చేసింది. ఇందాక మర్చిపోయారు గురుగారు, ఇతరులకు బాధ కలిగించేది ఒకటిను, ఇతరులకు ప్రియం కలిగించాలని ఇంకోటి మూడోది చెప్పారు, అది నాకు రాసుకోలేదు. వరుసగా చెప్తా. ఇప్పుడు మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తున్నానండి. నేను పట్టించుకోవద్దని చెప్పింది కరెక్టే, అదే విధంగా ఆయన వార్నింగ్ ఇచ్చిందని కూడా నేను పట్టించుకోకూడదు అంటారు. రైట్ అండి, యాక్సెప్టెడ్. చూసారా, ఇప్పుడు మీరు సద్గురు పలికారా లేదా మీరే చెప్పండి. మీరు కాదనుకోండి, మనలో పలికేది ఎవరో సద్గురువేనండి. రైట్, చాలా సంతోషం అండి. ఇప్పుడు చూడండి, మొదటిది ఇతరుల మనసు నొప్పింపనిది, 2 ఇతరులకు ప్రియం కలిగించేది, 3 ఇతరులకు హితము కలిగించేది, అంటే క్షేమము కలిగించేది. మాట్లాడితే ఇతరులకు హితం కలిగించాలి. అవును, హితం కలిగించాలి. 1 ఉద్యోగం కలిగించకూడదు, 2 ప్రియం కలిగించాలి, 3 హితం కలిగించాలి. ఇవన్నీ ఎప్పుడు కలిగిస్తాయి తెలుసా? అక్కడ ఉంది చూడు, అనుద్వేగకరం వాక్యము సత్యము యథార్థమైనదైతే. పూజారి వెంకటేశ్వర దగ్గర కూడా కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. దాన్ని మీరు ఇప్పుడు పోగొట్టారు, ఒక వాక్యంతో పోగొట్టారు. ఆయన పోయి అక్కడ వార్నింగ్ ఇచ్చి రావడం కూడా నాటకంలో భాగంగా అనుకోమన్నారు నన్ను మీరు. అదే కాబట్టి అదే ఆయన గురువు చూసుకున్నారు ఆ పని, నా పని కాదు. సత్యము అంటే యథార్థమైనటువంటిది ఉండాలి. యథార్థమైనప్పుడు ఆటోమేటిక్ గా మీరు చెప్పింది నీళ్ళు పడిపోతుంది అక్కడ చూడండి. అటువంటి వాక్యం అంటే ఇవన్నీ ఒక్క మాటకు ఉండాల్సిన గుణాలే, వాచిక తపస్సు కదా మనం నేర్చుకుంటాం. కాబట్టి ఈ యొక్క వాక్యము ఏదైతే ఈ విధంగా సత్యము, ప్రియము, హితము, ఉద్వేగం కలిగించినదై ఉంటుందో దాన్ని మాట్లాడడానికి స్వాధ్యాయ అభ్యసనము. స్వ అధ్యాయ అంటే నేనెవరని ప్రశ్నించాడే వాడిలో అభ్యాసం చేయాలి. మామూలుగా స్వాధ్యాయం అంటే వేద శాస్త్రాలతో చదువుకునేదని అంటూ ఉంటారు, కాదండి. గురువాక్యంతో ఇప్పుడు చెప్పినటువంటి పాఠాన్ని నాలో అధ్యయనం చేయాలి. అదే ఇప్పుడు జరుగుతా ఉండేది మన క్లాస్ లో. కాబట్టే కదా ఇప్పుడు అది కూడా నాటకంగా మీరు భావించమని నాకు చెప్పారు కదా. ఇప్పుడు
ఉమ్, ఉమ్, ఏమండి 6 నుంచి 7 వరకు జరిగే ప్రతిరోజు నాటకంగాను 24 గంటలు నాటకంగా భావించమన్నటువంటి మీరు ఆయన పోయి అక్కడ తిట్టినాడు అంటే మీరు తిట్టమని చెప్పలేదు కాబట్టి ఆయనే పోయి తిన్నాడు కాబట్టి అది కూడా నాటకంలో భాగమే. వెరీ గుడ్, బాగుందండి. అంటే మనమేం చెప్పలేదు కదా గురువు గారు. అదే అంతే సరిపోయిందండి, రైట్. ఉమ్, ఉమ్, ఇప్పుడు వేదశాస్త్ర పఠనములతో కాకుండా గురువు గారు చెప్పిన వాక్యాన్ని, ఇప్పుడు మీరు చెప్పిన వాక్యాన్ని నాలో నేను అభ్యాసం చేస్తే దాన్ని వాచిక తపస్సు అంటారు. నాలో నేను అభ్యాసం చేస్తే ఓకే. అవును, మాట ద్వారా. మాట ద్వారా. ఆ అదే వాంగ్మయం తపః ఉచ్యతే, వాచిక తపస్సు అని చెప్పబడుతున్నది. ఉమ్, ఉద్వేగం కలిగించినది, ప్రియమైనది, మంచి చేకూర్చేది, యథార్థమైనటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని అదే విధంగా మాట్లాడటానికి ప్రయత్నించేటువంటి ప్రయత్నమే వాచిక తపస్సు. ఆ, దీన్ని ఇంక మనకు ఉండే 13 నిమిషాల్లో జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఉమ్, కానీ ఇప్పుడు మీరు చెప్పిన భావమే జ్ఞానేశ్వరి గారిది కూడా. ఉమ్, మొత్తం చెప్తాడు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అని చెప్పి వదిలిపెడతాడు చివర. ఉమ్, చూడండి ఎట్లయితే ఇది స్పర్శమని, అంటే పరుసవేదిని తాకితే ఇనుము బంగారంగా మారుతున్నట్టు కదా, ఉమ్, కంసాలు చేసినట్టు అది వచ్చి బంగారం ఇనుముని తీసుకుపోయి కాంచి తెగ్గొట్టి దాన్ని నరికి దాన్ని సాగొట్టి బంగారం చేస్తుందే ఆహా, లే. ఉమ్, పరుసవేదిని తాకితే ఇనుము విరక్కుండానే బంగారం అయిపోద్ది. అవును. ఆ విధంగా సద్గురుమూర్తి దగ్గర సత్సాంగత్యం చేస్తేనే వీడు సద్గురువుగా తెలియబడిపోతాడు. అది దానికి మనం ప్రయత్నం చేయాల్సింది. సద్గురు వాక్యాన్ని మనలో ఇముడ్చుకునే విధంగా మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి. కానీ 10 మందిని వ్యతిరేకంగా మనకు తిరుక్కునేట్టుగా మాట్లాడితే మనం ఎప్పటికీ పరిపూర్ణత మనకు తెలియదు. ఇది 10 మందికి వ్యతిరేకంగా అయ్యేట్టుగా మనం మాట్లాడకూడదండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం జనరల్ గా. అదే పరుసవేది ఎగ్జాంపుల్ ఇది. అది ఎవడి మాటల్లో అయితే నిజంగానే ఎవ్వరికీ కష్టము కలిగించకుండా మధురంగా, సుఖంగా, సౌజన్యంగా మాట్లాడగలడో. నెక్స్ట్, ఎవరి మాటలైతే ఏదో ఒకరిని ఉద్దేశించి మాట్లాడినప్పటికీ, ఇది ఇంపార్టెంట్, సహజ స్వీకృతి అన్నాను చూడండి. నేను కావూరు నాగేశ్వర ప్రసాద్కి చెప్పినప్పటికీ, కావూరు నాగేశ్వర ప్రసాద్ పూజారి వెంకటేశం గారితో మాట్లాడినప్పటికీ ఇది ప్రపంచం అంతటికీ ఆదర్శంగా ఉంటుందన్నమాట. అది అట్లా మాట్లాడడానికి ప్రాక్టీస్ చేసుకోవడమే వాచిక తపస్సు. ఇది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు నాకు ఏదైనా సలహా చెప్పారు. సరే సరే సరే, అర్థమైందండి. ఓకే, మీకు నేను చెప్పే సలహా ప్రపంచంలో ఎవరు పాటించినా వాళ్ళకి మంచి జరగాల. అది రైట్ రైట్, నాకు అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. దాన్ని సహజ స్వీకృతి అంటారు. సహజంగా అందరూ స్వీకరించేదాన్ని పేరు సహజ స్వీకృతి, నేచురల్ యాక్సెప్టెన్స్ ఇంగ్లీష్. నేచురల్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఇతరుల మనసు నొప్పించకుండా మాట్లాడాలి అనేదాన్ని ఇప్పుడు నొప్పించేవాడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. అంతే, వాడు నొప్పించేవాడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు, కానీ వాడు పాటించలేడు. అంతే అంతే, అట్లా లెక్క. క్లియరా? క్లియర్ అండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు జ్ఞానేశ్వరి, చూడండి. నిజానికి ఇప్పుడు ఒక తోటలో అదేం చెట్లు, టేకు చెట్లు పెట్టింటారండి. టేకు చెట్లకే నీళ్లు బారేది, బోరేసి నీళ్లు కట్టేది టేకు చెట్ల కోసం, గడ్డికా? గురుగారు ఏమంటారు? నీళ్లు బోరేసి నీళ్లు పారించేది టేకు తోటలో టేకు చెట్లకు మాత్రమే, గడ్డి కోసం బోరేసినారా? లేదు, టేకు చెట్ల కోసం. టేకు చెట్ల కోసం వేసిన బోరేసి నీళ్లు పారుతా ఉంటే చెట్టుకు మధ్యలో ఉండేటువంటి గడ్డి కూడా పచ్చగా పెరిగిపోతుంది. అవును. ఆ విధంగా మీరు నాకు మాత్రమే చెప్పేటువంటి హితబోధ ప్రపంచం అంతా స్ఫూర్తి పొందుతారు. బాగుంది. యూనివర్సల్ యాక్సెప్టబిలిటీ. దిస్ ఇస్ యూనివర్సల్, దిస్ ఇస్ రేషనల్, దిస్ ఇస్ నేచురలీ యాక్సెప్టబుల్ ఫర్ ఆల్. అది ఇప్పుడు వాచిక తపస్సు అంటే. సహజంగానే మనం చెట్టుకు నీళ్లు కడితే చుట్టుపక్కల ఉండే గడ్డికి కూడా అది మొత్తం గడ్డి పెరిగిపోయి ఆవు మేసే తినే, అందులో కీటకాలు ఎన్నో బతికే. అట్లా మనం చెట్టుకు నీళ్లు కడితే అది ఎంతో మందికి, మోటార్ వేస్తే వాడు ఎవడో వచ్చి తాగేసిపోతాడు, వాని కోసం కాదు బోరేసింది మనం. మంచినీళ్ళు పోతా ఉంటే దారిలో పోయేవాడంతా తాగేసిపోతాడు. కానీ అది మనం వేసింది దారిలో వాళ్ళకి కాదు, మన
ఇంటి కోసం మనం బోరేసి మన చెట్లు పెంచేదానికి వేసినాం, ఉమ్, వచ్చే వాళ్ళందరూ తాగిపోతారు. అవును. అట్లా మాట్లాడేటువంటి మాట కూడా మీరు నాతో మాట్లాడినప్పటికీ ప్రపంచమంతా దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటే ఉమ్, మీరు వాచిక తపస్సు కోసం ప్రయత్నిస్తున్నారని అర్థం. అంతే. అంతే అంతే. ఎవని సంభాషణం అయితే అమృతము గల దివ్య గంగ వలె, ఉమ్, మీ మాటలకు నేను, నా మాటలకు మీరు స్ఫూర్తి పొందేటువంటిది ప్రపంచం అంతా కూడా స్ఫూర్తి పొందాలి. దాన్నే అమృతము గల దివ్య గంగ వలె. లభించిన వెంటనే ప్రాణులను చావులేని వారిగా నడుచుట. అదే మీకు అంతకుముందే చెప్పింది. ముందు మరణించాడు కాబట్టి ఇప్పుడు పుట్టాడండి. ముందు మరణించినట్లు తెలియబడితేనే ఇప్పుడు పుట్టినట్లు తెలియబడతాడు వాడు. ఉమ్, దాంతో పాటు దాని యందు స్నానమునర్చే వారి పాప తాపాలను తొలగిస్తుందని చెప్పాల్సిన అవసరం ఏముంది ఇంకా? అవును. అమృత సముద్రంలో మునిగిన వాడికి ఉమ్, వాడు ఫుల్గా అమృతంలోనే ఉండేటప్పుడు వాడికి నీళ్ళు దప్పికెత్తుందా అని మనం అడగడం చాలా బాగుండదు, అసలు బాగోదు అన్నమాట. ఉమ్, అట్లా వాచిక తపస్సుగానే ఆరూఢమైపోతే అతని మాట చూడండి. అందుకని నేను చెప్తూ ఉంటాను, మాట తోట వంటిది, ఆలోచించి ప్రయోగించు అంటారు. ఉమ్, మాట తోట కంటే ప్రమాదకరమైంది, చాలా బాగా ఆలోచించి మాట్లాడు అంట నేను. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత ఇదే, వాచిక తపస్సే. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు చూడండి ఎవరైనా కూడా. అదే వాచిక తపస్సు అంటే. చూడండి, ఈ యొక్క అమృత గంగ వలె చెప్పినటువంటి ప్రతి మాట కూడా అమృత గంగ వలె వారి వారి పాపతాపాలను తొలగిస్తూ నాలుకకు కూడా మధురం కలిగిస్తుందండి. మాట్లాడేటువంటి మాట ఇతరులకు మంచి కలిగించినప్పుడు ఆటోమేటిక్ గా మాట్లాడేవాడి నాలుక కూడా మధురం కలిగిస్తుందండి. అనాలోచనమును దూరమునర్చి, ఇక్కడ పరిపూర్ణ సూచన ఉంది గమనించండి. తన అనాది అయిన శాశ్వతమైన ఆత్మస్వరూపమును ప్రకటమనరుస్తుంది. చూడండి, నాలుగుతో ఎన్నో రుచులు తెలుసుకునేటువంటి నాలుగుది ఏ రుచి అంటే అసలు నాలుగు వల్లే రుచులు తెలిసాయి కానీ నాలుగుకు ప్రత్యేకంగా రుచి ఉండదండి. అదేవిధంగా వాడు అట్లా మాట్లాడి ఆ మాట్లాడేటువంటి గురువాక్యం ప్రకారం అతను స్పష్టంగా అపరోక్షం చెందిన తర్వాత అతనే పరిపూర్ణుడు. ఆ విధంగా ఇక్కడ గమనించండి. వింటున్నారా? వింటున్నాను. ఇందాక కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది పక్కన. పర్వాలేదు. అనాది అయిన శాశ్వతమైనటువంటి నువ్వు పరిపూర్ణుడేనని నీకు తెలిసిపోయిన తర్వాత నీ నోట్లో నుంచి ఇతరులను ఇబ్బంది పెట్టే మాట వస్తుందంటవా? రాదండి, రానే రాదు. మనం ఆల్రెడీ ట్రైన్డ్ విత్ దట్. అది అంతేదా. దానికే షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్. అంతే. వినుటకు అమృత రసం వల్ల ప్రియంగా ఏదైతే మాట ఉంటుందో, ఎంతసేపు విన్నప్పటికీ విసుగు జనించని మాట ఏదైతే ఉంటుందో అటువంటి మాట సామాన్యంగా మాట్లాడబడదు. బాగా గమనించండి. సామాన్యంగా మాట్లాడబడదు అంటే అది గురువు దగ్గర మనం పరిచర్య చేసి ఆయన నుంచి మనం తెలుసుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. గురువు ఎట్టుంటాడంటే ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మాత్రమే మాట్లాడతాడు, ఇతర సమయములందు నిశ్శబ్దంగా ఉంటాడు. కాటమయ్య గారు ఎగ్జాంపుల్. అక్కడ మొన్న 3 రోజుల సత్సంగంలో కాటమయ్య గారు, నేను కూడా ఫోన్ చేశా అమ్మగారు. మళ్ళీ నెట్ లో అంతా పరిశోధన చేస్తే అదేం పెద్ద రోగం కాదండి, అది వ్యాధి కాదండి. కొందరు అంతే. నిద్రలేమి అనేది ఒక వ్యాధి కాదండి. కాదు, అది ఆయనకుండేది అసలు వ్యాధే కాదు. నిద్రలేమి అనేది మామూలుగా ఏదైనా శారీరక సమస్యలు ఉంటే అప్పుడు నిద్ర రాలేదంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి పోవాలా. వారు ఒక స్థితిలోకి వచ్చారు. ఆ గురువుగారు అంతే, ఎప్పుడు అన్ని పనులు చేస్తూ ఆయన అలసిపోకుండా ఉన్నాడు అంటే ఆయన సహజ సిద్ధంగా అచల పరిపూర్ణ స్థితిలో ఉన్నాడని అర్థం అండి. ఉన్నట్లు లెక్క. అది ఇప్పుడు 78 అయింది వయసు ఆయనకి. వాళ్ళ చిత్రం ఏంటంటే వాళ్ళ ఆవిడకి ఆయన మాట్లాడలేదని బాధ, మా ఆవిడకి నేను ఎక్కువ మాట్లాడిస్తున్నానని బాధ. ఇద్దరిది ఒకటే బాధ. ఆ పక్కన ఏడపోయినా కూడానే వచ్చి, ఏమండి సౌండ్ తగ్గించి మాట్లాడండి, నిదానంగా మాట్లాడండి, మెల్లగా మాట్లాడి బోధ చేస్తుంది. ఎందుకంటే నేను నేర్చుకునేది ఆగిపోలేదు కాబట్టి
1116 ఎపిసోడ్లకి ఇది డిజైన్ అయి ఉంది కాబట్టి నేర్చుకోవాలనే ఆసక్తి నాలో ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు నేను సౌండ్ ఎక్కువగాను వేగంగాను మాట్లాడుతూ ఉంటాను. కాటమయ్య గారు కానీ మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి మీరు ప్రశాంతంగా ఉంటారు. చూడండి, వేదాలు సంహితలు మొదలగు వాణిని మాత్రమే ఆవర్తనమనర్చునట్టి నియమం ఉంటుంది అతనికి. చెప్తాను చూడండి, వేదాలు ఉపనిషత్తుల సారాంశాన్ని అతను చెప్పగలడు. అటువంటి వారు వస్తేనే మాట్లాడతాడు ఆయన. నాతో పాటు ఎంత బాగా మాట్లాడాడో కాటమయ్య గారు వచ్చి. అతనిలో ఋగ్వేదాది వేదత్రయము తన వాగ్భవనమున ప్రతిష్ఠించుకుని ఉంటాడు. వాచిక తపస్సు అది చూడండి. తన వాక్కు అనే భవనంలో వేద శాఖల యొక్క రహస్యము, బట్టబయలైన రహస్యము అతనిలో ఉంటది. ఏం చేస్తున్నావా, ఎంతసేపు గుమ్మినే ఉండవంటే ఏముంది గురువాక్యం జరుగుతుందని నేను చేస్తున్నాను అనేది లేదు ఆయన. సద్గురు వాక్యము ద్వాదశి షోడశి ద్వయమంత్రుల సారం జరుగుతా ఉంది, ఏంటి డిస్టర్బ్ చేస్తావు, ఏంటి మీరు కంగారు పడతారని గుమ్మని పడుకుంటాడు ఆయన. సో ద్వాదశి షోడశి ద్వయమంత్రముల సారాంశము శ్వాసగా జరుగుతున్నది, మీరేం కంగారు పడబాకండి. ఇంతే ఆయన మాట్లాడేది, ఎక్కువ లేదు. నిద్రపోడు. కాబట్టి తన వాగ్భవమున ప్రతిష్ఠించుకొని తన వాక్కును వేదశాలగా నడుచుకుని ఉన్నాడండి ఆయన. కాబట్టి అక్కడ అతనికి దేని అందైతే త్రిమూర్తులు కొలువై ఉంటారు. అందులో త్రిమూర్తులకు అతీతుడు ఆయన. బాగా గమనించండి, శివుడు, విష్ణువు లేదా ఇతర దేవుళ్ళు నామోచ్చారణ రాత్రింబవళ్ళు సమానంగా జరుగుతూ ఉండేది పరిపూర్ణంలో. పరిపూర్ణంలో శివుడని, విష్ణువని, ఈశ్వరుడని, సకల దేవుళ్ళని, సకల మనుషులని, సకల జీవరాశులని ఇవన్నీ జరిగినట్లు భ్రాంతి చెందుతా ఉండేది పరిపూర్ణంలోనే. పరిపూర్ణంలో దేర్ ఇస్ నో యాక్టివిటీ. ఇవి జరిగినట్లు జరుగుతున్న వాటికే తెలుస్తుంది. నిజమైన ఆనందంలో నో యాక్టివిటీ, ఆనందం మాత్రమే ఉంది. దాని పేరు బ్రహ్మానందం అన్నారు. ఆ బ్రహ్మానందాన్ని తెలిసి మాట్లాడేటువంటి మాట వాచిక తపస్సు. అతనిలో మాట్లాడబడేటువంటి మాటలన్నీ కూడా వాచిక తపస్సు ద్వారానే బయటకు వస్తూ ఉంటాయి. ఇట్లా శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానేశ్వరి రూపంలో వాచిక తపస్సును వివరించిన తర్వాత ఒక మానసిక తపస్సు, అంటే మౌనం కూడా ఒక తపస్సు, అమనస్క స్థితి అండి. నెక్స్ట్ హెడ్డింగ్ ఈ యొక్క అమనస్క స్థితి గురించి, అంటే మానసిక తపస్సు గురించి తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. ఉద్వేగము కలుగక ప్రియమైన హితమైన భాషణంబు అభ్యాసము చేయుట వాచిక తపస్సని చెప్పబడును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణం. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.